ఈసారి బిగ్ బాస్ 9 చదరంగం కాదు రణరంగమే. మన రాము రాథోడ్ రాను బొంబాయికి రాను పాట వినొచ్చు కదా. లక్స్ పప్ప లంచ్కొస్తావా. మన కుర్రోళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రీతు చౌదరి మూవీలో ఒక సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేసింది ఆ అమ్మాయి. హే గైస్, నేను మీ విరాట్. సో ఈ రోజు నుంచి బిగ్ బాస్ ఇంచ్ టు ఇంచ్ ప్రతి ఒక్క అప్డేట్లో నేను మీ ముందుకు తీసుకొస్తా. సో మనలాగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, బట్ మనం కొంచెం యూనిక్గా, కొంచెం ఎంటర్టైనింగ్గా, చాలా మంచిగా చెప్తాం అనమాట. సో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది బయట ప్రచారాలు చేస్తున్నారు, అతను వస్తున్నారు, ఇతను వస్తున్నారు, చాలా మొత్తం ఫేక్ సెలబ్రిటీస్ లిస్ట్ చెప్తున్నాను. అస్సలైన సెలబ్రిటీస్ లిస్ట్ నేను ఈరోజు చెప్తా, మీరు వినండి. నంబర్ 1 మన ఇమాన్యుయల్. అంటే బయట అందరూ నల్ల బంగారం అని పిలుస్తారు, బట్ అన్న మనసు మాత్రం చాలా నిష్కల్మషంగా ఉంటుంది. సో చాలా మంచి మనిషి అనమాట. సో తను మాత్రం ఫిక్స్ అయిపోయిండు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి. అండ్ సెకండ్ వచ్చేసి మన సుమన్ శెట్టి, అదే 7G బృందావన కాలనీలో చూసాం కదా, ఆయనే. సో తను కూడా వస్తుండు. అంటే ఈ ఏజ్లో ఎందుకు వస్తుండు అని మీకు డౌట్ రావచ్చు, బట్ చెప్పలేము. మేబీ సెకండ్ వీక్లో ఎలిమినేట్ చేయడానికి తీసుకొస్తున్నారేమో, లేకుంటే తన ద్వారా ఏం ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తారో మనకైతే తెలీదు. అండ్ థర్డ్ వచ్చేసి లక్స్ పప్ప లంచ్కొస్తావా. సాంగ్ గుర్తుందా? లక్స్ పప్ప లంచ్కొస్తావా.